నమస్తే, వెల్కమ్ టు వన్ న్యూస్. నేను మీ నాగేంద్ర. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న నియోజకవర్గం పోలవరం. ఈ నియోజకవర్గంలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన చిరు బాలరాజు 3వ స్థానానికి పరిమితమయ్యారు. 2024లో కూటమి వేవ్లో గెలుపొందారు. ఆయన నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉంది, కూటమి నేతలు ఆయనకి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి, తదితర విషయాలు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు పాపోలు గణపతి రత్తయ్య, పోలవరం మండలం, మాది గూడాల. నేను ఎక్స్ మండల పార్టీ ప్రెసిడెంట్. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే చిరు బాలరాజు పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేగా పేరు వచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఆయన చాలా అభివృద్ధి పనులు చేయడం, యువకులై ఉండడం చేత ప్రతి గ్రామాన్న కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. చాలా అభివృద్ధి పనులు చేశారు. ముఖ్యంగా సిమెంట్ రోడ్ల విషయంలో అయితే 20 కోట్ల రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీకి తేవడం, 70% ఇంచుమించు 95% సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేయడం, ఇది ఒక ముఖ్య ఘనత మా నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో. సరే, ఈ మీ కూటమి నేతలు కలిసే ఉంటున్నారా లేదా విభేదాలు ఏమైనా ఉన్నాయా? అంటే రీసెంట్గా చూసాం, ఒక 2 నెలల క్రితం కూడా మీ టీడీపీ కార్యకర్తే ఆయన మీద ఒక సెల్ఫీ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇసుక ఇదిలో డబ్బులు వసూలు చేస్తున్నారు 50-100 అని చెప్పేసి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి. దాని మీద మీరు ఏమంటారు? అసలు ఇవన్నీ కూడా గిట్టని వాళ్ళు చేసే ప్రచారాలు అదేం లేదండి. అలాంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు ఎమ్మెల్యే గారు. అయితే ఈ విభేదాలు అనేవి చిన్న ఉంటాయి. ఇది కుటుంబ సమస్యగా చూసుకుని అలాంటివి కూడా మేము పరిష్కరించుకుంటాం. ఇటు ఎమ్మెల్యే గారు, అటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బొరగం శ్రీనివాసరావు గారు కూడా దీని మీద సఖ్యతతో వెళ్తున్నారని నేను భావిస్తున్నాను. ఆయన సెల్ఫీ వీడియో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ అని టీడీపీ కార్యకర్త అసలు ఇప్పుడు వినలేదండి. ఇలాంటి వాళ్ళు కొంతమంది టీడీపీ కార్యకర్తలుగా భావించి కొంతమంది దుష్ప్రచారానికి తెరదీస్తున్నారు. వీళ్ళ వెనకాల వైసీపీ హస్తం కూడా ఉందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేశారు. అది మీ నియోజకవర్గంలో ఫ్రీ ఇసుక అమలు అవుతుంది? అసలు ఖచ్చితంగా అమలవుతుందండి. అయితే ఈ పోలవరం మండలంలో వచ్చేటప్పటికి మాకు 3 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. 2 ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే ప్రాబ్లం లేదు. ఇసుక గతంతో పోల్చుకుంటే ఈరోజు లబ్ధిదారుడికి ఏ లోటు లేదు. చాలా హ్యాపీగా ఇంటికి వస్తుంది ఇసుక. అసలు ఇసుక విషయంలో అయితే ప్రాబ్లమే లేదు. ముఖ్యంగా చెప్పండి, విలీన మండలాల్లో R&R ప్యాకేజీకి సంబంధించి ఆ డబ్బులు విడుదల చేయడానికి కూడా పర్సంటేజ్ వసూలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుణం అని కూడా కొన్ని వార్తలు మనం విన్నాం. దాని గురించి మీరు ఏమంటారు? అసలు మేము విన్నాం కానండి, అది కొంతమంది ఒకవేళ చేసి ఉండొచ్చు. అది ఎమ్మెల్యే గారి యొక్క ప్రభావం లేకుండానే ఆయన పేరు చెప్పుకొని కొంతమంది ఇలా చేసినట్టు తెలిసింది. వాళ్ళపైన కూడా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటానికి సిద్ధపడ్డారు. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఓపెన్గానే ఈ మధ్యకాలంలో కూడా కుక్కునూరు రేలేరుపాడు మండలాల్లో సమీక్షలు నిర్వహించారు. ఆయన పబ్లిక్ సమీక్షలు నిర్వహించారు. అందులో ఏదైనా తప్పు ఉంటే బహిర్గతంగానే చెప్పని అన్నారు. ఎందుకంటే ఆయన ఏమీ అలాంటిది ప్రోత్సహించడం కనుక ఆయన అలా ఒక పబ్లిక్ మీటింగుల్లో అలాగా ప్రజా మీటింగులు పెట్టి గ్రామ సభలు పెట్టి ఆయన ఓపెన్గా అడుగుతున్నాడంటే అది హర్షం తగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన అనుగుణంగా పనిచేస్తానని భావించవచ్చంటారు? అసలు ఖచ్చితంగా భావించాలండి, అందులో అనుమానం లేదు. అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పే పరిస్థితే లేదండి. మీ పేరు బాబాయ్? నా పేరు కామశెట్టి సత్యనారాయణ. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఊరు పేరు నూతనగూడెం, కొత్త నూతనగూడెం. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు? చిరు బాలరాజు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. మరి వాడికి మనిషి కనపడతలేదు కానీ మనలాంటి వాళ్ళకే ఏ బజార్లోకి వచ్చి వెళ్ళిపోతాడేమో, మనకి ఏం పని చెప్పు. అది డ్రైనేజీలు అవి బాగా కట్టాడు, రోడ్లు కూడా పోసాడు. మరి ఇంకంతకన్నా ఏం చెప్పం. ఈ ఇసుక దొరుకుతుందేంటి? ఇంక అంతే. ఇసుక ఎలాగ వస్తుంది చెప్పు? అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కొమరదేవి నుంచి లారీల మీద. ఇక్కడ ఇసుక లేదు. నామలు గట్టి తోలుదామంటే బోళ్ళు అయిపోతుంది యువతలకి. మా ఏపీ ఇసుక లేదు కదా అయ్యా, అవతల నుంచి రావాలి. అది అన్ని పార్టీలు కలిసే ఉన్నాయా? టీడీపీ, జనసేన కలిసే ఉంటున్నారు. ఇక్కడ ఏం దెబ్బలాడుకోరు ఎవరోనూ. నాకు ఆ పార్టీ కావాలి, నాకు ఈ పార్టీ కావాలని అందరూ కలిసే ఉంటారు. నెల వచ్చేటప్పుడు పింఛనీ వచ్చేస్తుంది ఫస్ట్ తారీఖుని. ఇంకేం కావాలి చెప్పు ముసలి వాళ్ళకి? అంతేనా? వేస్తానంటున్నాడు, మరి వేయలేదు ఇంకానే. పనులన్నీ బాగానే అవుతున్నాయి. మరి ఇంక అంతకన్నా ఏం చెప్పం. మరి ఇంకా ఆడి మీద లేనిపోయింది పెట్టాలి మనం. 100కి 80 మార్కులు వేస్తారు ఆడికి. మీ పేరు బాబాయ్? వెంకటేశ్వర. ఎవరు మీది? నూతనగూడెం. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పేరేంటన్నా? బాలరాజు గారు. చిరు బాలరాజు. చిరు బాలరాజు గారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. లేని తెలుసుకుని బాగానే ఉంది.
ఏదైనా చేస్తున్నాడు మరి మా అడ్డు ఉండలేదు. చేస్తున్నాడు ఆయన. రోడ్లు అయి పోసారా? పోసారండి, పోసారు. రోడ్లు పోసారు, డ్రైనేజీ డ్రైనేజీలు ఎక్కడ ఖాళీ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. ఈ వరకు అయితే అసలు డ్రైనేజీ లేదు, రోడ్లు లేదు. ఏదైనా మార్కులు ఎక్కువ వస్తాయి ఆయనకి. 100కు 90 చేస్తాను. మీ పేరేనా? జోడంబుల్ల ఎవరు మీది? తూర్పు రేగులకుంట. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? చిరిబాలరాజు గారు. ఎలా పరిపాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. రోడ్లు చేసారా? రోడ్లు అయ్యి స్టార్ట్ వేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అంతనేను. పెన్షన్లు ఇస్తున్నారా? ఫంక్షన్లు అవి వేస్తున్నారు. ఇస్తారు. అంటే బుట్టే కూడా ఉంది కదా, అది మండల ఆఫీస్ ఏదో, అక్కడికి వచ్చి ఫస్ట్ ఆయన ఇచ్చి తర్వాత వెళ్తారు. వాళ్ళ తర్వాత కంటిన్యూ చేస్తారు అన్నట్టు. హాస్పిటల్ ఉందా? ఉందన్న. కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు మొన్ననే, 1 month అవుతుంది. మొత్తం చేయించి, ముందు చేయించింది కూడా ఉంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో స్టేర్ పైకి లేపుతున్నారు. 99. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? ఒకేలాగా చేస్తున్నారు. ఆయన అన్నవి చేస్తున్నారు అక్కడ. మీ పేరు? భరత్ రవీంద్ర. ఎవరు? పాతపట్టి సార్. ఎలా ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సంవత్సర కాలంలో? ఎమ్మెల్యే గారి పరిపాలన బాగానే ఉందండి. రోడ్లు గట్ట అన్నీ వేస్తున్నారు, డ్రైనేజ్లు అన్ని వర్కులు ఏమైనా ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది ప్రజెంట్ అయితే. ఫ్రీ ఇసుక విధానం అమలు అవుతుందా? ఏమన్నా ఫ్రీ ఇసుక విధానం అమలు అవుతుందండి. ఆల్రెడీ ర్యాంపులు అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వం ఇచ్చిన రేటుకే అమలు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ. కూటమి నేతలందరూ కలిసే ఉన్నారా లేదా విభేదాలు ఉన్నాయా? విభేదాలు అంటే ఏమీ లేవండి. కూటమి నాయకులు అందరూ అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. గ్రామ లెవెల్లో కూడా గ్రామ నాయకులు, మన ప్రభుత్వంలో అందరూ ఏ మీటింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తున్నారు. అంతా బాగానే ఉంది. కార్యకర్తలు ఆయన కార్ గిఫ్ట్ ఇస్తే వద్దన్నారండి. దేనికి వద్దన్నారు? దేనికి వద్దంటే ఆయన సామాన్యుడికి అంత తీసుకోకూడదనే ఉద్దేశంతోనే వద్దన్నాడండి. సామాన్యుడికి అంత పెద్ద అది వచ్చి ఇచ్చేసిన వెంటనే నగ్గేసిన తర్వాత ఆయన ఏదో లబ్ధి పొందడం వల్ల ఇలా చేశారని అనుకుంటారని ఇలా అంటున్నారు. దానివల్లే దాన్ని తిరస్కరించడం జరిగిందండి. ఆయన పరిపాలనకు 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు సంవత్సర కాలంలో? 100కి 95 మార్కులు అయితే వేయచ్చండి. పట్ల లచ్చిరెడ్డి. ఎవరు? చిలకలూరు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీ బాలరాజు గారు. ఎలా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉన్నట్టుగా ఉంది. రోడ్లు వేసారా? రోడ్లు అయితే ఇప్పుడు మట్టుగా వేయలేదు, కొలతలు వేసారు కానీ ఎవరు ముందుకు వచ్చారో లేదో కూడా తెలియదు. పెన్షన్లు అయితే అందరికి వస్తున్నాయి, పర్వాలేదు అనిపిస్తుంది. ఇసుక కొంతవరకు తోలుతున్నారు అన్న, ఇళ్ళకి స్లాపులకి ఫ్రీగానే తోలుతున్నారండి. పరిపాలన ఎలా ఉంది? కొద్దిగా బాగానే ఉంది, కాకపోతే మా ఏరియాలో కొద్దిగా ఈ నీళ్ళ కొరత ఒకటి ఉంది. మోటార్లు పోయి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు వస్తలేదు. అక్కడ దెబ్బ అయిపోయాము. ఒకటే పంపు ఉంది, హ్యాండ్ పంపు, అదేమో విరిగిపోయినట్టుగా లూజ్ అయిపోయి అది 1/2 గంటకు ఒకసారి ఓపెన్ అవుతుంది, అంతే పైకి వస్తున్నాయి నీళ్ళు, అదే తప్ప రావట్లేదు. అదే ఇబ్బందిగా ఉంది మాకు బాగా ఎక్కువగా. హాస్పిటల్ అయితే ఇప్పుడు కడుతున్నట్టుకున్నారు, గడ్డపల్లి కడుతున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. అయితే పర్వాలేదు అనిపిస్తుంది. నేను 90 మార్కులు వేయచ్చామోనన్నా. మీ పేరేనా? నా పేరు రాజరెడ్డి అన్నయ్య. మాది కొట్ట కొత్త కొనలు అన్నయ్య, అది జీనిమేల మండలం అండి. శ్రీ బాలరాజు గారు. అంటే ప్రస్తుతానికి కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది అంతేనే. అంతే రోడ్లు అంటే మాకు ఆల్రెడీ వెళ్ళేది మాకు కొత్త కొన కదా అన్నయ్య వేశారు ప్రస్తుతానికి. పెన్షన్లు అంటున్నాయి అన్న. అమ్మఒడి అంటే ఇంకా లేదన్నది, తల్లికి 100 పెట్టారు కదన్న. అది మరి పొద్దు న్యూస్ చూసాను, న్యూస్లోనంటే నెల పిల్లలు జాయిన్ అయిన తర్వాత వేస్తానని చెప్తుంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్గా మాకు తెలియదు అని. అది ఇసుక అంటే మాకు తెలియదు అని పెద్దగా ఏమి, దానికోసం పెద్దగా తెలియదండి. స్టేట్లో అంటే మరి మనకు అంత తెలియదని, కొద్దిగా పర్లేదు అంటున్నారు మా వాళ్ళు. వస్తారండి మా ఊరు పక్కనే కదనే, వస్తారండి. సమస్యలు వచ్చి పరిస్థితికి వెళ్ళిపోతారండి. 8 వేస్తాను. మణికంఠ అండి, ఎలాంటి చిల్లి బాలరాజు అండి.
పరిపాలన మాకేమీ పెద్ద ఈ ఊరు ప్రభావం అయితే ఏం కాపాడతలేదండి. అంటే ఇక్కడ ఎక్కువగా రాజకీయం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల వల్ల ఒత్తిడి ఎక్కువైపోతుందండి ఊరికి. వాళ్ళు కాదని వీళ్ళు కాదు అని వాళ్ళు ఏది చేయనివ్వట్ల. జనసేన చేస్తుంటే టీడీపీ వాళ్ళు అవుతున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తే జనసేనలో అవుతున్నారు. అలాగనే కానీ ఊరి అభివృద్ధి అయితే ఏం లేదు. అదండి తీసుకెళ్తున్నారండి, తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు టీడీపీ అండి. ఇప్పుడు టీడీపీలో ఈయన బొరగం శ్రీనివాసరావు ఉన్నారు కదా, ఆ వర్గంలో ఒకటో. ఇందులో టీడీపీలో 2-3 వర్గాలు ఉన్నాయండి, జనసేనలో 2-3 వర్గాలు. దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. స్టేట్లో ఏమన్నా పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే స్టేట్లో బాగుందండి, బాగుంది. 3 years ఇక్కడ అమలు అవుతుంది ఏమన్నా? తక్కువ అని లేదు, రోడ్లు బాగానే ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఎమ్మెల్యే గురించి చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడు. ఆయన చేస్తున్నారు. ఎలాగంటే ఎక్కడికైనా వెంటనే ఆయన ఏమైనా ప్రమాదం కానీ వెంటనే స్పందించడం కానీ, ఆయన పనులు గట్టా బాగా చేస్తున్నారని, తిరగడం కానీ బాగా. ఆయన పరిపాలన 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 80 అండి, 80 మార్క్స్. నా పేరు కాకి వీరమణికంఠ అండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చిరు బాలరాజు గారి పరిపాలన ఎలా ఉంది సంవత్సర కాలంలో? ఈ చిరు బాలరాజు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజలకి సంపూర్ణమైన న్యాయం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం వ్యక్తం చేసేలాగా చిరు బాలరాజు గారి పరిపాలన బాగా ముందుకు కొనసాగుతుందని ప్రతి ఒక్కరి ఇంట్లో మేము వినడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అయితేనేంటి, ఆయన చేసే రోడ్ల విషయంలో కానీ, వాటర్ ట్యాంకుల విషయంలో కానీ, ఏదైనా ప్రజలకు మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన గెలిచిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా మంచి సుపరిపాలన అయితే ఇవ్వడం జరుగుతుంది. కూటమి నేతలు కలిసి వెళ్తున్నారా, ఏమైనా విభేదాలు ఉన్నాయా? కూటమిలో అన్ని చోట్ల చేసినట్లుగా మన నియోజకవర్గంలో కూడా చేసినట్లయితే మా బాలరాజు గారికి ఇంకా భారీ మెజార్టీ వచ్చేది. అంటే కొంతమంది వ్యక్తులు గెలవక ముందు బాలరాజు గారికి సరైన మద్దతు అయితే ఇవ్వలేదు, గెలిచిన తర్వాత మేము అందరం చేసామని చెప్పుకుంటున్నారు. నా పేరు షేక్ జాఫర్ సాహెబ్, మాది పోలవరం. మా ఎమ్మెల్యే సిరు బాలరాజు, జనసేన. పరిపాలన ఏముందండి, ఎవరు వచ్చినా చేస్తానికి, ఎంతమంది కానీ చేస్తానండి, ఎవరు మాత్రం చేస్తానికి. కొన్ని ఏరియాల్లో చేస్తున్నాడు, మన ఏరియా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఈ పోలవరం జోలికి ఎవరు రారండి. పోలవరం కూడా సరిగ్గా చూడరు. మా బొరగం సీని గారు ఉన్నారంటే ఆయన ఎంతవరకు చేస్తాడో, ఆ బుట్టాయిగూడెం ఏరియా డెవలప్ చేస్తున్నారు తప్ప పోలవరం ఏరియాలో డెవలప్ చేస్తానికి ఎవరు ముందుకు వస్తలేదు. అది కూటమి నాయకులు అందరూ కలిసానండి. రోడ్లు అస్సలు బాగోలేవండి, ప్యాచ్ వర్కులు చేశారు, ఉన్న రోడ్లు అలా వదిలేశారు. ఇలా ఎదరికెళ్తే బొంకాడి నుంచి అన్ని పెద్ద పెద్ద గోతులు అండి, చాలా దారుణంగా ఉంది ఏజెన్సీ ఏరియా అంతా. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అమలు చేస్తున్నారు, ఇక్కడ అమలు అవుతుందా? ఫ్రీ ఇసుక అంటే మామూలుగా ఫ్రీగానే ఇస్తున్నారండి. మామూలు మన అక్కడ జేసీబీకి దానికి ఇచ్చి తెచ్చుకోవాలండి. అదే మన కుడి కాలువలో ఇసుక అయితే ఫ్రీగా తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు మోసుకొని. ఈయన గవర్నమెంటే రూపాయలు ఖజానాలో రూపాయలు లేకుండా చేసింది. ఇంక ఈయన వచ్చి ఏం చేస్తాడండి, ఈయన జేబులో డబ్బులు పెడతాడా? ఎంతవరకు పెడతాడండి? ఒకరికి ఇద్దరు కంటే ఏదో ఇస్తాడు, ఇంకెంతమందికి పెడతాడు? ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాజధాని మాత్రం అవుద్దండి, అయిపోద్ది. ఆయన ఎందుకంటే కేంద్రం కూడా గట్టి పట్టుదలలో ఉంది కదా, మోదీ గారు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు బాగా. ఇది మాత్రం రాజధాని మాత్రం అవుద్ది. ఎమ్మెల్యే గారి పరిపాలన ఏముందండి, మన ఏరియాకి ఎప్పుడో కానీ రాడండి, ఎప్పుడైనా వచ్చినా అలా అలా తిరిగి వెళ్ళిపోతాడండి. ఆయన 100కి ఎన్ని మార్కులు అంటే ఏం చెప్తామండి, జనసేన గాలి మీద 5 కోట్లు పడ్డాయి, లేకపోతే పడవండి. మాకైతే బాగా నచ్చిందన్న. మరి ఇసుక ఫ్రీ అందా? ఫ్రీ అండి, ఇసుక ఫ్రీ, మట్టి కూడా ఫ్రీ, అన్నీ బాగానే ఉన్నాయి. మరి మాకైతే పరిపాలన ఎలా ఉంటారు? పర్లేదన్న, మాకైతే మరి నచ్చింది. కూటమి నాయకులందరూ కలిసి ఉన్నారా? కలిసి ఉండరు, అందరూ కలిసి ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ సర్దుకుపోతున్నారన్న. చిన్న చిన్న గొడవలు లేకుండా ఉండవు కదా ఎక్కడైనా సరే, కానీ మామూలుగా సర్దుకుపోయి బాగానే ఉంటున్నారు అందరూ కూడా కలిసిమెలిసి. మీ ఎమ్మెల్యే 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు పరిపాలన? నేనైతే 100కి 90% వేస్తున్నాను నేను. నా పేరు శివనాభూషణం అండి. మాది ఊరు ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే సిర్రి బాలరాజు అండి. పరిపాలన పరిపాలన బాగానే ఉందండి అయింది, పర్లేదండి అయింది. రోడ్లు గట్రా బాగా పోతున్నారండి, పర్లేదండి అయింది. పర్లేదు, ప్రస్తుతానికి అవుతున్నాయి కదండి, ఇంకా అయ్యే అవుతాయండి, అన్నీ ఒకసారి అవ్వాలని అవలేవుగా. పర్లేదండి, బాగా చేస్తున్నాడు. అయితే ఉన్న నాయకులు వెనకాల ఉండే ఊళ్ళో నాయకులే కదంతా ఈ పోతప్పు కానండి, ఆయన పరిపాలన చేయొద్దని అంట కదండి, అన్నీ ఆయన ద్వారా అయితే బాగానే అవుతున్నాయి. ఉన్న ఈ కార్యకర్తలు గట్రా ఉంటారు కండి, వాళ్ళే మైనస్ అవుతున్నారు మొత్తం.
ఫ్రీ అవుతలేదు కదండి, ఎంతకంత డబ్బులు అవుతున్నాయి కదా, అది తక్కువ. గతంతో పోలిస్తే తక్కువ అవుతుందంటారా? గతంతో పోలితే ఇసుక పర్లేదండి. పనులు అయితే ఉన్నాయి, ఈ కాలనీ గట్ట వస్తే పనులు ఉంటాయని తాకిమెత్తులకి ఇసుక అయితే వస్తుందండి. మరి పనులు కాలనీ గట్ట వస్తే ఆ పనులు ఉంటాయి, ప్రస్తుతానికి చిల్లర పనులు గట్ట చేస్తూనే ఉండాలి. నేను తాకిమేస్తున్నాయి. ఎవరికి మీకు ఎల్లండిపేటలో కూటమి నాయకులు అందరూ కలిసి ఉన్నారు, ఏమైనా విభేదాలు ఉన్నాయి? అలాగే ఉంటున్నారండి. ఇంకా తెలియని మంది కొద్దిగా భేదాలు వాళ్ళని రాజకీయాలు అలాగే జరుగుతాయి కదండి. సిద్ధాంతాలకి అనుగుణంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తారు అనుకోవచ్చు. ఆయన అయితే చేస్తున్నాడండి, ఆయన అయితే చేస్తున్నాడు. ఈ కార్యకర్తల వల్ల అంత తేడా వచ్చేలా ఉంది కానండి. ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేకి మీరు 100 ఎన్ని మార్కులు వేస్తారు? 100 ఇచ్చండి ఆయనకైతే. పేరు చెప్పండి. జగ్గు సత్యనారాయణ. ఎవరు ఎవరు ఎమ్మెల్యే ఎవరండి? సిరి బాలరాజు. ఎవరు పరిపాలన ఎలా ఉంది? బాగా రోడ్లు వేసారండి ఏమన్నా కొత్తగా? ఇప్పుడు మొదలెడతారు. సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటున్నాయండి మీకు ఏమన్నా? అయిగానే పెన్షన్లు మామూలే కానీ కొత్తవి గట్ట పెట్టి ఇంకా పెట్టలేదు. అవి పెడతారు. అవి కూడా ఇసుక ఫ్రీగా ఉంటుందండి? ఇసుక బాగానే ఉంది. కూటమి అందరూ కలిసి ఉంటున్నారండి? కలిసి ఉంటున్నాం. ఏమైనా గొడవలు ఏమన్నా? గొడవలు చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ ఉన్నా సర్దిపోతారు. ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ మళ్ళీ ఇప్పుడు మామూలుగా చదువుకుంటాం. ఓవరాల్గా ఎమ్మెల్యే గారు పరిపాలన ఎలా ఉంటారు? పర్లేదు బాగా. 100కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు మీ ఎమ్మెల్యేకి? 100 కంటే నేను చదువుకోలేదు, అది చదువుకోలేదు. మామూలుగా ఏలు ముద్రే. ఎల్లండిపేట. పేరేంటి? రాములు, కత్త రాములు. ఎలా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? చిరుబాలరాజు. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అవుతాయి ఇక్కడ? సిసి రోడ్లు అవి ఇచ్చాడు కదా, అయ్యో స్కూల్కి మళ్ళీ ఇచ్చారు. ఎలా ఉంది? ఫ్రీ ఇసుక విధానం ఎలా ఉంది? ఇసుక బాగానే ఉంది. మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారండి పరిపాలనకి? ఈ సంవత్సరం కాలంటే పర్వాలేదండి, ఆయన గురించి పర్లేదు. పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి, ఎల్లండిపేట అండి, ఈ ఊరండి. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరండి? బాలరాజు గారు అండి. ఎలా దాని పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మెట్రిక్ పరిస్థితి బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఆ రోడ్లు ఇప్పుడు పోసిన రోడ్లు ఈ వరకు తెలుగుదేశంలో పోసిన రోడ్లే ఉన్నాయండి. ఏమి లేవు, పెస్తని పోతున్నారు ఇప్పుడు అక్కడక్కడ మొక్కలు. అయ్యా అమ్మ వాళ్ళు రైతు భరోసా డబ్బులు అంటున్నాడు, మరి ఏంటో చేస్తాడా చేయడా అన్నట్టు నమ్మకం జనానికి ఇంకా కుదుర్చోలేదండి. మరి ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఫ్రీగా అంటుంది ఇసుక? ప్రస్తుతం ఇంకా ఏం లేదండి, ఇసుక ర్యాంపులు కట్టేశారండి ఈయన వచ్చాక, మళ్ళీ తీస్తున్నారండి ఇప్పుడు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటారు స్టేట్లో? ఈ వరకు బాగా ఉందండి, ఇప్పుడు పర్లేదు. చంద్రబాబు ఎంతో రాజస్థాన్ అయినా అమరావతి చూస్తున్నాడు, ఉన్న ప్రజలను ఏం చూస్తలేదండి చంద్రబాబు. అసలు భూస్వాలు తప్ప ఉన్నవాళ్ళకి ఏమీ లేదు. అమరావతిని రాజస్థాన్ అంటే మరి ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారండి? అన్ని పార్టీలు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఏదైనా కంపెనీ అందరూ కలిసిపోతారండి. పర్లేదండి, గొడవలు ఏముండవు, తగాదులు ఏముండవండి మా ఊళ్ళో. ఎవరికాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు పెద్ద మనుషులే. ఓపీ అన్న. ఎవరు మీది? ఈ ఊరి లోకల్ అన్న. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? సిరి బాలరాజు గారు. ఎలా ఉందండి పరిపాలన? బాగానే ఉందన్న, సూపర్ ఉంది. రోడ్లు కానీ ఏం సరే బాగానే అభివృద్ధి అవుతున్నాయి. చూశారు కదా పోలవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే సిరి బాలరాజు పరిపాలనపై ప్రజాభిప్రాయం. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి 1 Way న్యూస్.